పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఘటన. ఓ విద్యార్థికి పాము కాటు వేసిందనే వార్తతో ఒక్కసారిగా ఆయా హాస్టల్లో ఉంటున్న తల్లిదండ్రుల గుండెల్లో ఒక్కసారిగా ఓ గుబులు మొదలైంది. ఇదంతా ఎక్కడో కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మెట్పల్లి నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో. ఇదే గురుకుల పాఠశాలలో గత 3 నెలలుగా పదే పాము కాటు గురవుతున్న దుర్ఘటనలు ఉన్నాయి. ఆగస్టు నెలలో దాదాపు 3 విద్యార్థులు గురుకుల పాఠశాలలో నిద్రిస్తుండగానే పాము కాటు వేయడంతో 2 దుర్మరణం చెందిన దుర్ఘటన మర్చిపోకముందే ఈరోజు ఉదయమే అశ్విన్ అనే ఒక విద్యార్థి పాము కాటుకు గురైన వార్త వ్యాపించింది. అయితే 24 గంటలు గడవక ముందే నిన్నటి రోజు అఖిల్ అనే విద్యార్థి కూడా ఇదే హాస్టల్లో గురుకుల పాఠశాలకు సంబంధించి పాము కాటుకు గురయ్యారు. మొత్తంగా చూస్తే పగపట్టిన పాము కథ ఒక సీరియల్లా నడుస్తున్నట్టుగా ఉంది ఈ పెద్దాపురం గురుకుల పాఠశాలకు సంబంధించి. గతంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్టు కూడా ఇప్పటికీ ఆ హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలు దిగుడు చేసుకొని ఉండాల్సిన పరిస్థితి. ఏదో ఒక రోజు కలవరపెట్టే వార్త బయటకు వస్తుందని ఈ గుండె గుబులలోనే ఈ గురుకుల విద్యార్థులు అక్కడ ఉంటున్న పరిస్థితి. అయితే ఈరోజు ఘటనతో ఒక్కసారిగా ఆ హాస్టల్ అంతా కూడా, ఆ గురుకుల పాఠశాల ప్రాంగణం అంతా కూడా ఉలిక్కిపడింది. పదే పాము కాటుకు గురవుతుండడంతో అక్కడ అసలు ఏం జరుగుతుంది ఆలోచనలో. అయితే దీనిపైన కొంతమంది విద్యార్థులు మాట్లాడేందుకు మనతో వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు గురుకుల పాఠశాలకు సంబంధించి ఆ గురుకుల పాఠశాలలో ప్రధానంగా ఏం జరుగుతుంది? ఈ పాములు పదే ఎందుకు వస్తున్నాయి? ఒక విద్యార్థిగా మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల జిల్లాలో ఉన్న పెద్దాపురం సంబంధించిన గురుకుల పాఠశాలలో గత సంవత్సరాలకు వెళ్ళి ఈరోజు దాదాపు ఇప్పటికే 10 మంది విద్యార్థులను పాము కాటేసింది. అందులో దాదాపు 2 విద్యార్థులు ఆల్రెడీ చనిపోయిన పరిస్థితి మనం గతంలో కూడా చూసినాం. అంటే పదే ఆ హాస్టల్ సంబంధించిన దాంట్లో పాముల పుట్టలు ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు పాముల పుట్టలు తీసేసామని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు ఈ అకాడమీకి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే దాదాపు ఒక 5 నుండి 6 మంది విద్యార్థుల ఈరోజు పాము కాటేసింది. అయినా కానీ ఉన్నతాధికారులు పాము సంబంధించిన పట్టే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. రోజు ఘటన జరుగుతున్నా కానీ ఈరోజు గురుకుల హాస్టళ్ల పైన కనీసం మనకు శ్రద్ధ ఈరోజు ప్రభుత్వాలు పెట్టట్లేదు. ఈరోజు ప్రభుత్వాలు మేము ఒకటే డిమాండ్ చేస్తాం. దీని ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కనీసం గురుకులాలకు ప్రహారీ గోడ నిర్వహించాలి. ప్రహారీ గోడ పెట్టి అదేవిధంగా గురుకుల హాస్టల్ సంబంధించిన దాంట్లో ఈరోజు దోమతెరలు పెట్టాల్సిన అవసరం ఉంది. దోమతెరలు కావచ్చు, కిటికీల తెరలు పెడితే ఈరోజు విద్యార్థులకు సంబంధించిన ఈరోజు పాములు లోపలికి వచ్చే పరిస్థితి ఉండదు. ఏదో కళాశాల పాఠశాల ఆవరణలో పాములు వస్తున్నా కానీ అధికారులు కనీసం పట్టించుకొని ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు పాము కాటలే కాదు, ఈరోజు నిన్న నల్గొండ జిల్లాలో వేడి నీళ్లు పడి విద్యార్థిపై కాలు మొత్తం ఈరోజు కాలిపోయిన పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాలు అనేక ఘటనలు జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ గురుకులకు సంబంధించి చదువుకున్న విద్యార్థుల పైన కనీసం చిన్న చూపు చూస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే గురుకుల సంబంధం డిమాండ్ చేస్తున్నాం. ఏదో గురుకులాల హాస్టల్ విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న పరిస్థితి ఉంది. ఆ విద్యార్థుల పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు ఈ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు భాగం కాదా? ఆ తల్లిదండ్రులు మీకు ఓటేస్తేనే తప్పితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు మీరు ఓటేసి గెలిపించిన ఈరోజు మీరు గజలెక్కుతున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకున్న హాస్టల్ సంబంధించిన వాళ్ళు అనేక ఘటనలు జరుగుతున్నారు. ఫుడ్ పాయిజన్ అవుతున్నది. ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు అస్తవ్యస్త గురతాయి. ఒకే ఈరోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దాంట్లో ఒకే పాఠశాలకు సంబంధించిన దాంట్లో 40 మంది అస్తవ్యస్త గురయ్యారు. కానీ కనీసమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫుడ్ సంబంధించి అందిస్తున్నారు. నూతనంగా మెనూ ప్రారంభించి ఈరోజు కొత్త మెనూ ప్రారంభించాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కటింగ్ చేసారు. రిబ్బన్ కట్ చేసిన సందర్భాలలో ఒకటి డిమాండ్ చేస్తాం. రిబ్బన్ కట్ చేయడం మెనూ బాగుంది, కానీ ఈరోజు కనీసం మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల, కనీసం వర్కర్లు లేరు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేవు, వేసి సంబంధించిన ఏమి లేకపోవడం వల్ల దాంతోపాటు నాణ్యమైన ఫుడ్ అందించాలంటే క్వాలిటీ ఈరోజు కనీసం మౌలిక సదుపాయాలు అటు ఉంచితే ఒక హాస్టల్లో పదే పాములు వస్తున్నాయి. విద్యార్థులుగా అక్కడ
భయం లేకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? భయం లేకుండా ఉండాలంటే ముందు ఆ హాస్టల్ సంబంధించిన దానికి ఫస్ట్ ప్రహారీ కూడా నిర్వహించి అధికారులు ఉన్నతాధికారులు ఈరోజు ఆ విద్యార్థులకు ఉన్న చుట్టుపక్కల ఉన్న పుట్టలకు సంబంధించిన దానికి ఏదైతే పాములు ఈరోజు పట్టే వాళ్ళు కూడా ఉంటారు, ప్రభుత్వం చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారు, అక్కడ ఉన్న కలెక్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నత అధికారులు ఒక రోజు కాదు వారంలో ఒక 2 రోజులు 3 రోజులు విద్యార్థులను బస చేయాలి. ఎందుకోసం అనేక ఘటనలు అక్కడ జరుగుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, ఆ విద్యార్థులు ఒక ధైర్యాన్ని నింపాలంటే కలెక్టర్ గారు ఖచ్చితంగా అందులో బస చేయాలి, పడుకోవాలి, వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడే విద్యార్థులకు ధైర్యం అనేది ఉంటుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ. పాము అంటే ఎవరైనా విద్యార్థులు భయపడతారు. మీరేమనుకుంటారు? అసలు హాస్టల్లో పాములు ఉన్నాయంటే ఎలా ఉంటుంది? ఒక హాస్టల్లో పాము ఉన్నదంటే ఏ విద్యార్థికైనా భయోందోళన ఉంటుంది. అయితే హాస్టల్లో పాములు గతంలో కూడా వచ్చినాయంటే అప్పుడే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టర్లు కానీ వాళ్ళందరూ కొంచెం చొరవ తీసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ అక్కడ ఉన్న పుట్టలని కానీ అక్కడ ఒక మంచిగా ఒక కంపౌండ్ వాల్ కానీ గోడలు కానీ అక్కడ నిర్మించి వాళ్ళకు ఒక ధైర్యంగా అక్కడ పాములు వస్తున్నాయి అంటే వాళ్ళకి ముందే తెలుసు, ఇంతకుముందు కూడా జరిగినాయి ఘటనలు, మళ్ళీ జరగకుండా వాళ్ళకు ఒక మంచి గోడ నిర్మించు అక్కడ పాములు పట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకుపోయి అక్కడ పాములని తీసుకుపోయి చంపేయడమో ఏదో పాములను ఏదో ఒకటి చేస్తే వాళ్ళకు విద్యార్థులకు ఒక ధైర్యం ఉంటుంది. పదే పాములు వస్తున్నాయి అంటే ఎవరికైనా కొంచెం గుబులు ఉంటుంది. ఇప్పుడు పాము కాటేస్తే చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఇవాళ పెద్దపూర్ క్యాంప్లో 6గురికి పాము కాటేస్తే 2 చనిపోయిన సిచ్యువేషన్ ఉన్నది. అయితే 6గురుకు కాటేయడం అంటే అది మామూలు విషయం కాదు. వెంటనే ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని అక్కడ ఉన్న హాస్టల్ని చేంజ్ చేయడమో లేకపోతే అక్కడ ఉన్న ఆ గురుకుల పాఠశాలని వేరే దగ్గర తరలించడమో చేస్తే కొంచెం విద్యార్థుల్లో కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది. చెప్పు, ఎట్లున్నది మీ హాస్టల్లో పరిస్థితి? ఎట్లున్నది? మీ ఫుడ్ ఎట్లా ఉన్నది? ఉదకు పాములు వస్తున్నాయి అంటున్నారు, ఏంది దీన్ని ఎలా తీసుకున్నాం? మా హాస్టల్లో ఫుడ్కి సంబంధించి మొన్న చేంజ్ చేసిన మెనూ రిబ్బన్ కటింగ్ మాత్రమే పరిమితమైంది. ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చేంజ్ చేసిన మెనూకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అంటే ఇప్పుడు ఈ పాములు అంటే ఎట్లా ఉంటుంది? పాములు అంటే మీకు నిద్ర పడుతుందా, భయం అవుతుందా? పాములు ఉంటే ఎవరికైనా భయం అవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే గురుకుల పాఠశాలకు సంబంధించి చాలా వివాదాలు ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ప్రధానంగా పెద్దాపురంకి సంబంధించి ఈ యొక్క హాస్టల్లోనే పదే పాములు రావడం కూడా ఒక దుర్ఘటనగా చెప్తున్నారు. ఇలా పాములు హాస్టల్లోకి వస్తే మేము చదువు మీద కూడా దృష్టి పెట్టలేకుంటాం. భయం మొత్తం పాములు వస్తున్నాయి దాని మీదే ఉంటుంది. మేము ఎట్లా స్టడీ మీద దృష్టి పెట్టలేకుంటాం. ఇంత గతంలో కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం దానికి ఏం స్పందించకుండా దాన్ని అట్లనే వదిలేసారు. అప్పుడే దానికి ఒక పడారి గోడ లాంటి అదైనా కట్టి ఉంటే ఇప్పటికి ఇలా 6గురికి కాటేసే ఉండేది కాదు. అందుకనే దీనికి ఎంత తొందర వీలైతే అంత తొందర ప్రభుత్వం దీనికి స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సో మొత్తంగా ప్రతిపక్షాలు గురుకులాల బాట పేరుతో ఒక కార్యక్రమం, అలాగే ప్రభుత్వము కామన్ మెనూ పేరుతో ఒక కార్యక్రమం. మొత్తానికి గురుకులాల చుట్టూ అధికారులు అలాగే ప్రతిపక్షాలు స్వపక్షాలు ప్రభుత్వం తిరుగుతున్నప్పుడు కూడా ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. గురుకుల పాఠశాలలో ప్రధానంగా ఈ గురుకుల పాఠశాలలో మాత్రం విద్యార్థుల ప్రాణాలన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. రాత్రి అయితే ఏమవుతుందో ఒక గుబులు కూడా ఉంటుంది. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ జిల్లాలో విషాహారం తిని చాలామంది ఆహారం కలుషితం కావడంతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అస్వస్థకు గురైన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల మాట అటు ఉంచితే చివరికి ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా వీటిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని, మాకు సేఫ్టీ కావాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజుకు మాత్రం 24 గంటల్లోనే అదే హాస్టల్లో 2కి పాము కాటేయడం మాత్రం చాలా గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అయితే హాస్టల్కి వెళ్ళడానికి, పిల్లల్ని పంపడానికి, ఇటు పిల్లలు హాస్టల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, హాస్టల్కి పంపడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడ జరుగుతున్న దుర్ఘటనను, ఈ పాములకు సంబంధించిన పూర్తి చర్యలు చేపడితే కానీ పెద్దాపురం గురుకుల పాఠశాలలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే పరిస్థితి లేదు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.